ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మనం సక్సెస్ కావాలంటే కొన్ని స్టాప్ చేయాలి, మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి, కొన్ని కంటిన్యూ చేయాలి. స్టాప్, స్టార్ట్, కంటిన్యూ, అసలు దీనికి ఇంపార్టెన్స్ ఏంటి? సో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి నాతో ఉన్నారు సర్వేపల్లి గోపీకృష్ణ గారు. హీఈస్ ఏ కార్పొరేట్ ట్రైనర్. వారి మాటల్లో అడిగి తెలుసు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్. స్టాప్, స్టార్ట్ అండ్ కంటిన్యూ, ఈ మూడు అసలు ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఒక బిజినెస్ కావచ్చు, ఒక సక్సెస్ కావచ్చు, ఎలా రిలేట్ చేసుకోవాలంటారు ఏంటి? అంటే స్టాప్ అంటే మన కొన్ని యాక్టివిటీస్ మనకు బాగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పర్సనల్ గ్రోత్ లో అవ్వచ్చు, అది టీమ్ అనలిటిక్స్ కావచ్చు, ఒక ఎంప్లాయ్గా ప్రొఫెషనల్ గ్రోత్ కావచ్చు, వీటిలో కొన్ని యాక్టివిటీస్ మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ 9 o'clock లేస్తాను అనుకున్నాం. ఎగ్జాంపుల్ కేస్ స్టడీలు 9:30కి నా ఆఫీస్ అంటే ఆ యాక్టివిటీ వల్ల ఎవరికి నష్టం? నాకు నష్టం, నా ఆర్గనైజేషన్కి నష్టం, నా కుటుంబానికి కూడా నష్టం. అలాగే మార్నింగ్ లేవగానే నేను ఫోన్ చూస్తూ కూర్చున్నాను అనుకోండి, ఆఫీస్కి వెళ్ళకుండా, ఎవరికి నష్టం? అలాగే ఆర్గనైజేషన్ నా మీద నమ్మకంతో నాకు జాబ్ ఇచ్చింది, నేను పర్ఫార్మెన్స్ చేయట్లేదు, ఎప్పుడు నాన్ పర్ఫార్మర్గా ఉన్నాను, ఎవరికి నష్టం? ఆర్గనైజేషన్. సో కొన్ని యాక్టివిటీస్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఒక లేట్గా ఆఫీస్కి వెళ్ళడం అవ్వచ్చు, ఫోన్లు చూసుకోవడం కావచ్చు, ఉపయోగం లేని పనులు చేయడం కావచ్చు, వాటి వల్ల మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకు ఉపయోగం లేని యాక్టివిటీస్ అవన్నీ. ఆ యాక్టివిటీస్ మనం స్టాప్ చేయకపోతే మన లైఫ్లో బాగా వెనకబడిపోతాం. ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, బిజినెస్ లైఫ్లో, అన్నిట్లో కూడా మనం వెనకబడిపోతాం. ఆ వెంటనే మనం స్టాప్ చేయాలి. అంటే స్టాప్ చేయడం అంటే ఆపేసి ప్రొడక్టివ్ పనులు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అంటే ఏంటి? నాకు, నా కుటుంబానికి, నా ఆర్గనైజేషన్కి ఉపయోగపడే పనులు. అంటే మనకు, ఇన్ ది సెన్స్ మనకు, మన కుటుంబానికి, మన ఆర్గనైజేషన్ ఉపయోగపడే పనుల యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎవరికి లాభం? అందరికీ లాభం. సో స్టార్ట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను లావుగా ఉన్నాను, ఒబేసిటీతో ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాను అనుకోండి, యాక్టివిటీ స్టార్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? నా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, నా ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే నా ఒబేసిటీ తగ్గుతుందో నాకు మెంటల్ క్లారిటీ బాగుంటుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. అట్లాగే ఆర్గనైజేషన్లో వాట్ వెంట్ వెల్, వాట్ వెంట్ రాంగ్ అంటాం సేల్స్లో. మీకు రిజల్ట్స్ వచ్చిన దాన్ని వాట్ వెంట్ వెల్, ఏ పని చేసిందో రిజల్ట్స్ బాగా వచ్చాయి, ఏ పని చేయనందువల్ల రిజల్ట్ రాలేదు అని అంటాం. వాట్ వెంట్ వెల్ అంటే ఏది సక్రమంగా వెళ్ళింది, వాట్ వెంట్ రాంగ్ అంటే ఏది సక్రమంగా వెళ్ళలేదని. ఇవన్నీ కూడా స్టార్ట్ యాక్టివిటీస్ కింద వస్తాయి. మనకు పని బాగా రిజల్ట్ ఇస్తుంది అనుకోండి, దాన్నే మనం కంటిన్యూ చేయాలి, దాన్నే మనం కంటిన్యూ చేయాలి. సో స్టాప్, స్టార్ట్, కంటిన్యూ అనేది ఒక చిన్న టూలే, కానీ చాలా ఎఫెక్టివ్ టూలు, ఎంతోమంది జీవితాలని మార్చేసింది ఇది. నాకు దగ్గర, నేను ఒక రీజనల్ మేనేజర్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మా దగ్గర ఒక ఏరియా మేనేజర్ ఉండేవారు. ఆయన మా కంపెనీలో రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నాకు ఆయన గురించి ఫీడ్బ్యాక్ అడిగారు. ఆయన ఎలాంటి వ్యక్తి అండి, ఆయన్ని మేము హైర్ చేయొచ్చా అని చెప్పి ఆయన అడిగారు. నేను జనరల్గా ఎప్పుడు కూడా ఎవరి గురించి నెగిటివ్గా చెప్పను. ఎందుకంటే రూల్ ఏంటంటే, ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ సక్సెస్ అవ్వచ్చు, అది చెప్పలేము. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ గ్యారంటీ ఫర్ ఫ్యూచర్ దిస్ థింగ్. He may improve, బాగుండొచ్చు, చెప్పలేదు. గతాన్ని బట్టి మనం ఒక మనిషిని అంచనా వేయలేము. సో నేనేమన్నానంటే, ఆయన దగ్గర అన్ని క్వాలిటీస్ బాగున్నాయి, కానీ 2 స్టాప్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నాను. ఏంటి అన్నారు. ఆయన కొంచెం హార్ష్గా మాట్లాడతాడు, కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. రెండోది వచ్చి అట్రిషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆయన మాటల వల్ల, ఆయన బిహేవియర్ వల్ల. ఆయన బిహేవియర్ మాటల కన్నా మార్చుకోగలిగితే ఈజ్ ఎ గ్రేటెస్ట్ అసెట్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఆయన కానీ అవి స్టాప్ చేయకపోతే అగైన్ విల్ బి ఏ ప్రాబ్లం ఫర్ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్పాను. ఎందుకంటే ఆ విధంగా చెప్తానే కదా. ఎందుకంటే హయ్యర్ లెవెల్లో మనం ఒక పర్సన్ని హైర్ చేస్తున్నామంటే చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ అవన్నీ. ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్, ఒక పర్సన్ అనేవాడు సరిగ్గా లేకపోతే ఆ ఏరియా సఫర్ అవుతుంది, ఎంప్లాయీస్ సఫర్ అవుతారు. సో ఆ ఉద్దేశంతో నేను ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పాలి. అది వెళ్ళాను, సేమ్ అక్కడికి వెళ్ళినా ఆయన మార్చుకోలేదు, అవే కంటిన్యూ చేశారు. సో అగైన్ అక్కడ కూడా ఆర్గనైజేషన్కి డ్యామేజ్ అయింది. అట్రిషన్ పెరగడం, సేమ్ ఆ లాంగ్వేజ్ యూజ్ చేయడం, హార్ష్ లాంగ్వేజ్. సో అలాగా మనుషులు, మనకు తప్పులు జరుగుతూ ఉన్నా కూడా మనం మారలేదనుకోండి, ఇంక ఉపయోగం ఏముంది? ఇప్పుడు డాక్టర్ చెప్తాడు, బాబు నీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి, నువ్వు కొంచెం స్మోక్ ఆపేయని అన్నావు అనుకోండి, స్టాప్ చేయకపోతే ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది కదా హెల్త్. అట్లా మీకు షుగర్ లెవెల్స్ పెరిగాయి, మీరు వాకింగ్కి వెళ్తే బాగుంటుందని అనుకోండి, ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మనకు కొన్ని యాక్టివిటీస్ మనకు ఫస్ట్ నుంచి బాగున్నాయి అనుకోండి, మనకు ప్రొడక్టివిటీ ఇస్తున్నాయి, సంతోషం, మనకు రీడింగ్ హ్యాబిట్ ఉంది, బాగా చదువుకుంటున్నాం అనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనం కంటిన్యూ చేయాలి. రోజు మనం బడ్జెటింగ్ వేసుకుంటూ ఉన్నాం, అది కంటిన్యూ చేయాలి.
సండే ఈవినింగే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోవడం, 3 months ప్లాన్ చేసుకోవడం, 6 months ప్లాన్ చేసుకోవడం, కంటిన్యూ చేసుకుంటాం అనుకోండి, అది కంటిన్యూ చేయాలి. సో మనలో ఉన్న బ్యాడ్ని స్టాప్ చేయాలి, గుడ్ని కంటిన్యూ చేయాలి, ఎక్సలెన్స్ కోసం స్టార్ట్ చేయాలి. ఇట్లా మనలో అలా స్టార్ట్ కంటిన్యూ. నేను ఏది స్టాప్ చేస్తే మంచిది, నేను ఏది స్టార్ట్ చేస్తే మంచిది, ఏది కంటిన్యూ చేస్తే ఇంకొంచెం గ్రోత్లోకి వెళ్తాను అనేది నేను ఎవరైనా ఫాలో కాగలిగితే వాళ్ళకి వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు సక్సీడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్ అర్థమైంది కదా, స్టాప్, స్టార్ట్ అండ్ కంటిన్యూ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎప్పుడు కంటిన్యూ చేయాలి తెలుసుకుంటే చాలు. సో చాలా చక్కగా వివరించారు గోపికృష్ణ గారు. సో మీరు కనుక సర్తో మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీరు సర్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.